మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా మల్లారెడ్డి గారు తెలంగాణ నుంచి. అన్నగారికి నమస్తే. నమస్తే అన్న. రేపు 1వ తేదీ ఫిబ్రవరి టమోటా ప్లాంటేషన్ చేస్తున్నాను. మాది తెలంగాణ, హైదరాబాద్. జై జవాన్ జై కిసాన్. మల్లారెడ్డి గారు మీకంతా మంచిగా జరగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. శ్రీకాకుళంలో 300 రూపాయలు 25 కేజీల బాక్సు. తారక్ గారు, షికావత్ సార్, ఫిబ్రవరి 1 గుర్తు ఉందా? మధుసూదన్ గారు, ఫిబ్రవరిలో ధరలు పెరుగుతాయి, షికావత్ రాసి పెట్టుకో, దమ్ముంటే ఆపుని గతంలో ఆయన కామెంట్ పెట్టడం జరిగింది. దాన్ని అడుగుతున్నా అన్న, రేపటి నుంచి ఫిబ్రవరి చూద్దాం ఏం జరుగుతుందో. శ్రీకాకుళం 250 రూపాయలు 25 కేజీలు, 30 కేజీలు 300, ఇది 250 రూపాయలు. ఓకే. తారకరావు పోలగిరి గారు, ఇక రామశ్రీ గారు, 100% కరెక్ట్ అన్న. గ్యాంబ్లింగ్ అండ్ టమోటా ఫార్మింగ్ బోత్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. One of my relatives lost money in tomato farming. Finally, he was became drunker and more addicted to alcohol, and last year he lost his life. మీరు చెప్పింది నిజమంటే నేను ఒక కామెంట్ పెట్టారు, జోదము టమోటా రెండు ఒకటే అని. అది నిజమే. మా బంధువుల్లోనే ఒక ఆయన ఈ టమోటాతో పంటలో నష్టపోయి మద్యానికి అలవాటు పడి బానిసగా మారిపోయి చివరికి ఆయన చనిపోయాడు, ఆయన జీవితాన్ని కోల్పోయాడు అని కామెంట్ పెట్టారు. ఇక రామశ్రీ గారు మరో కామెంట్ పెట్టారు, చివరగా మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం ద్వారా నాకు ఒక విషయం అర్థమయ్యింది. అది ఏమిటంటే, రైతుల కామెంట్లు ఆధారంగా కొంతమంది ఫిబ్రవరి 15 ప్లాంటేషన్ కోసం ఎదురు చూస్తున్నారు, మరియు కొంతమంది ఏప్రిల్ 15 ప్లాంటేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. నో వన్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ మార్చ్ మంత్ ప్లాంటేషన్. కొంతమంది అయితే ఫిబ్రవరి 15, మరికొంతమంది ఏప్రిల్ 15 ప్లాంటేషన్ చేయాలని ఎదురు చూస్తారు, కానీ మార్చి నెల గురించి ఎవరు ప్రస్తావించడం లేదు. ఇదే విషయం మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం ద్వారా అర్థమైందని రామశ్రీ గారు కామెంట్ పెట్టారు. కలికిరి ప్రైస్కి థ్యాంక్ యూ అన్న. మాపల్లి వ్యవసాయం గారు, థ్యాంక్ యూ అన్న. మీరు ఇచ్చే ఇలాంటి కామెంట్లు మాకు బూస్ట్ లాంటిది. వీక్షణలు, ఆదాయం తర్వాత విషయం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్న డిసెంబర్ 31 కాదు, జనవరి 31. వాస్తవమే అన్న, ఏదో ఫ్లోలో అలా వచ్చేసింది. నార్త్ స్టేట్స్ టమోటా క్రాప్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడికి స్టాక్ ఎక్స్పోర్ట్ అవుతుంది చెప్పన్న. నార్త్ సైడ్ అయితే టమోటాలు భీభత్సంగా ఉన్నాయి, అక్కడ ధర అయితే భారీగా తగ్గింది, పతనమని చెప్పాలి. క్రేటు 80 రూపాయల దగ్గర నుంచి 100, 120, క్వాలిటీ ఉంటే 150 రూపాయలు మాత్రం వెళ్ళడం జరుగుతుందన్న. కాయలు అయితే విపరీతంగా ఉన్నాయి అన్ని చోట్ల కూడా. రెండవది వచ్చి వాళ్ళ మదనపల్లి కూడా 2 బళ్ళు రావడం జరిగింది. దాని ప్రభావం పెద్దగా పడలేదు, ఇక్కడ ధరలు లేవు కాబట్టి. నా సైడ్ అయితే మాత్రం టమోటాలు ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ ఏమన్నా ఫిబ్రవరిలో టమాటా తగ్గిపోతుంది, టమాటా కరువు వస్తుంది, ధర పెరుగుతుందని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. కొద్దిమంది, చాలామంది కాదు. అలా ఏమైనా జరిగితే మాత్రం నార్త్ నుంచి టమాటా పళ్ళు రయ్యమని మన ప్రాంతానికి వస్తే ఆ విధంగా ఉన్నాయి అక్కడ తోటలు ప్లస్ కాయలు. కోలార్ డిస్టిక్ జనవరి టమోటా ప్లాంటేషన్ 5% to 10% ఓన్లీ అన్న. బాలరాజ్ 3109 గారు, దీనికి 5 రిప్లై కామెంట్స్ వచ్చాయి. అదేమిటో చూద్దాం. సుధా గారు ఎస్ అన్న పెట్టారు, ఓన్లీ 5% ప్లాంటేషన్ ఇన్ జనవరి మంత్ బ్రో ఇన్ కోలార్ డిస్టిక్. రామశ్రీ గారు, కేవలం 5% మాత్రమే ప్లాంటేషన్ జరిగింది కోలార్ జిల్లాలో చెప్పి ఆయన కామెంట్ పెట్టారు. దానికి బాలరాజు గారు అవునని సమాధానం ఇచ్చారు. కానీ బాలు భాస్కర్ గారు, కోలార్ ఫిబ్రవరి 20 ఫుల్ ప్లాంటేషన్, ఫిబ్రవరి 20 తేదీ మాత్రం కోలార్ జిల్లాలలో భారీగా ప్లాంటేషన్ జరిగే అవకాశం ఉందని చెప్పి బాలు భాస్కర్ గారు కామెంట్ పెట్టారు. నిలకడలేని ధరలతో రైతన్నలు ఆశా నిరాశల మధ్య కాలాన్ని వెల్లదీస్తూ రేపనేది ఒకటి ఉంది, మంచి జరగకపోతుందా అనేదే రైతు యొక్క ఎదురుచూపన్నా అని మంగిలిపూటి లింగారెడ్డి గారు కామెంట్ పెట్టారు. చూద్దామన్నా ఏం జరుగుతుంది. ఫిబ్రవరిలో అయితే మనకైతే ఎక్కడ దిగుమతి పెరగడం లేదు. మొలకల చెరువు అంతంత మాత్రమే, గొరవకొండ, మదనపల్లి అన్ని చోట్ల దిగుమతి తగ్గింది, కానీ ధరలు పెరగడం లేదు. దాని జతకు బయట రాష్ట్రాల బల్లుడి వాళ్ళు రావడం జరిగింది. తమిళనాడు కూడా ఫిబ్రవరి 10 తర్వాత లోకల్ టమాటాలు పుంజుకునే అవకాశం ఉందంటున్నారు. బట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.